ప్రభా, మా పనులు, ప్రయాసలు, ప్రయాణాలు, స్థితిగతులు అన్నిటిలో సాలిన దేవునిగా, నమ్మదగిన దేవునిగా, తోడై ఉండే ఇమ్మానుయేలు దేవునిగా, మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి ఆదరణకర్తగా మీరు మా జీవితాల్లో ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. మిమ్మల్ని గణపరుస్తున్నాం. ప్రత్యేకించి మరి నాయన సోదరుల ద్వారా చక్కగా ఈ గూగుల్ మీట్ ప్లాట్ఫామ్లో ప్రతి ఉదయకాలం ఇలాగున మీతో కలిసి అయ్యా జీవితాన్ని ఈ రోజుని ఆరంభించడానికి, మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మీరు చూపిన ఈ ప్రేమ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయన, మా జీవితంలో మీ సేవకులను మీరు నిలబెడుతూ మాకు అవసరమైన మీ వాక్యపు విషయాలు ఎన్నో మీరు మాకు నేర్పిస్తున్నందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి ఉదయకాలం ఈ ప్రత్యేకమైన సమయం మీ సన్నిధిని మీరు మాకు ఇచ్చి నడిపిస్తున్నందుకు, సహాయం చేస్తున్నందుకు వందనాలు. మరి నాయన, మా దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్, ఫోన్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా, నెట్వర్క్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా మీరే సహాయం చేసి మీ సన్నిధిని మీరు మాకు తోడుగా ఉంచినందుకు, ప్రభువా మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ శ్రేష్టమైన మీ నాయకత్వం కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి మీ గ్రంథంలో మీరు మా కొరకు ప్రభువా అనుసరించిన, ఏర్పరిచిన కాల విభజనలు, వాటి విషయాలు, వాటిలో మేము నేర్చుకోవాల్సిన సంగతులను నేర్చుకుంటకు మీరే పరమ బోధకునిగా ఉండి మాకు బోధించండి. మీ ఆత్మ నడిపింపు, మీ సహాయం మెండుగా మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరి వలె మేము మీ పాతాల దగ్గర కూర్చొని ఉన్నాం నేర్చుకునే మనసును మాకు పుట్టించండి. సమయంతో మాట్లాడినట్టు మీరు మాతో మాట్లాడండి. మీకే మహిమ చెల్లిస్తూ మిమ్మల్ని గణపరుస్తూ యేసు ప్రభువారి ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్, మంచిది పిల్లరా. మరొకసారి యేసుక్రీస్తు ప్రభువారి మంచి నామంలో ఈ ఉదయకాలం అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మనం బైబిల్ కాల విభజన అనే ఈ ప్రత్యేకమైన అంశాన్ని ఈ ఉదయకాలం నేర్చుకునే ప్రయత్నాన్ని చేస్తాం. సో అందరూ మీ బైబిల్స్ వెంట కలిగి ఉన్నారని విశ్వసిస్తున్నాము. మీ చేతిలో పెన్నుతోనూ రాసుకోవడానికి నోట్బుక్తోనూ సంసిద్ధంగా ఉన్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ, మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. మంచిది. ఇట్లాగున దేవుని మాటలు వినబడుతున్నప్పుడు మనం రాసుకోవటం చాలా క్షేమకరం. బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు తన భక్తులకు ఇదే ఆజ్ఞ ఇచ్చారు. ఇదే ఆజ్ఞ ఏమని? నేను నీకు చెప్పే సంగతులను వ్రాసి ఉంచు అని మోషే దగ్గర నుంచి ఆయా భక్తులతో ప్రభువు చెప్పడం ఎంత అద్భుతమైన విషయం. అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం దైవ సంబంధంగా ఏ విషయాన్ని, ఏ మీటింగ్ని అటెండ్ అవుతున్నా ఖచ్చితంగా పెన్ను, బుక్ అవసరం. ఎప్పటిదాకా అవసరం? మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఒక మాట చూపించి మనం బైబిల్ కాల విభజనలోనికి వెళ్ళే ప్రయత్నాన్ని చేస్తాను. చూడండి, ఒక వచనాన్ని మీరు చదవాలని నేను ఆశపడుతున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం తీస్తున్నారు కదూ? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 12, 13 వచనాలు కలిపి ఉన్నాయి. వాటిని చదువుదాం. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పూనద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములు తీసుకుని రమ్ము. చాలుమా, థ్యాంక్ యూ. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఈ పత్రికను రాస్తున్నాడు. మనందరం వినే ఉంటాం. తిమోతికి రాసిన 2వ పత్రికని పౌలు యొక్క వీలునామా పత్రిక అని పిలుస్తారు. అంటే పౌలు గారు రాసిన చివరి పత్రిక ఇదే. ఈ పత్రిక రాసిన కొద్ది రోజులకి పౌలు గారు శిరశ్ఛేదనం చేయబడి చనిపోయాడు. అంటే ఇక మరణం తన ముందు ఉండగా పౌలు రాసినటువంటి చివరి పత్రికయే
తిమోతి పత్రిక. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఈ పత్రిక రాసిన కొద్ది రోజులకే చనిపోయాడు ఈయన. ఇంకో విషయం ఏంటంటే, పలానా రోజు నేను చనిపోతాను అన్న విషయం పౌలుకు తెలుసు. ఎందుకంటే ఆయనకు శిరశ్ఛేదనం విధించారు, ఆయన జైల్లో ఉన్నాడు కనుక ఆయన మరణం ఎప్పుడో ఆయనకు ముందుగానే అర్థమైంది. ఆ టైంలో తిమోతికి ఈ పత్రిక రాస్తూ పౌలు చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి, తిమోతి నువ్వు తొందరగా నా దగ్గరకు రా, నిన్ను కొద్ది రోజుల్లో ప్రభువుని కలుసుకోవడానికి వెళ్ళిపోబోతున్నా నేను. అయితే నువ్వు వచ్చేటప్పుడు ఏం చేస్తావంటే అంగీని తీసుకొని రా, అంగీతో పాటు పుస్తకాలను కూడా తీసుకొని రా. అంగీ ఎందుకు? ధరించడానికి. పుస్తకాలు ఎందుకు? చదవటానికి. తర్వాత ఇంకో మాట ఉంది చూడండి, చర్మపు కాగితాలను కూడా తీసుకొని రా. ఎందుకు? రాయడానికి. ఎప్పుడు? తన మరణం తన ముందు పలానా రోజు ఉందన్న సంగతి పౌలుకు తెలుసు. ఇక మరణం తథ్యం. అయితే ఆ టైంలో ఆయన తీసుకొని రమ్మంటున్న వస్తువులు చూడండి. సహజంగా ఏం చేయాలి? పలానాలను తీసుకొనిరా, పలాని భోజనం తీసుకొనిరా, లేకపోతే పలానోళ్ళు వస్తే మాట్లాడతాను, ఇవి కదా జనరల్గా చెప్పాలి. కానీ ఈయనేమంటున్నాడు? పుస్తకాలను తీసుకొనిరా, చదువుకోవాలి నేను. చర్మపు కాగితాలు తీసుకొనిరా, రాయాల్సిన పని చాలా ఉంది అని చెప్తున్నాడు. ప్రియులారా, ఇక మరణం కొద్ది రోజుల్లో చాలా దగ్గరగా తన ముందు ఉంది అని తెలిసిన పౌలు చేసిన పని ఆయన రాయటం మానలేదు, రాసుకోవటం మానలేదు. రాసి కొద్ది మంది కోసం దేవుని విషయాలను ఉంచి వెళ్ళటం మానలేదు. పేతురు మరొక మాట చెప్తాడు, నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన. చూస్తారా ఆ మాటను కూడాను? పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 13-14 వచనాలు. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసి వచ్చునని ఎరిగి, నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. 15వ వచనం. నేను మృతి నిందిన తర్వాత కూడా మీరు నిత్యం వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. చూసారా? పౌలుతో పాటు పేతురు కూడా అంటున్నారు, నేను మృతి నొందిన తర్వాత కూడా మీరు నేను చెప్పే ఈ విషయాలు జ్ఞాపకం చేసుకున్నట్లుగా నేను వాటిని జాగ్రత్త చేసి మీకు ఇచ్చి వెళ్ళిపోతాను అని చెప్తున్నాడు ఆయన. అసలు వీళ్ళకి దేవుని వాక్యాన్ని చదివే విషయంలో, రాసే విషయంలో ఎంత జిజ్ఞాస ఉందో గమనించారా? ఎంత జిజ్ఞాస ఉందో. ప్రియులారా, మనం కూడా మన ముందున్న అన్నవాళ్ళని చూసి ఇట్లాంటి ప్రేరణని పొందాలి. అందుకే చదవటం, రాయటం చాలా ప్రాముఖ్యం. అది రాస్తూ ఉండాలి. వీళ్ళు ఆ వయసులో, ఆ గడిలో కూడా రాయటానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చారో దేవునికి స్తోత్రం. మనం వారి నుండి ఈ ప్రేరణను పొందుకొని మనం కూడా అట్లాగే ముందుకి వెళ్దాం. రైట్, మంచిది. మరి మన సబ్జెక్టులోకి మనం వెళ్దాం. బైబిల్ కాల విభజన. ప్రియులరా, బైబిల్ గ్రంథం గ్రంథరాజ్యము అని పిలువబడతా ఉంది. దీంట్లో ఎన్నో విషయాలు వ్రాయబడ్డాయి. అలాగే బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక ప్రత్యేకత, ఈ బైబిల్ గ్రంథం మనకి నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఉన్న విషయాల్ని తెలియజేస్తుంది. ఎటర్నల్ టు ఎటర్నల్, నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు. అవును, బైబిల్ గ్రంథం ఏదో మత సంబంధిత విషయాలను తెలియజేసే గ్రంథం మాత్రమే అని అనుకుంటే మనం పొరపాటులో కాలేసినట్టే. కానీ బైబిల్ గ్రంథపు విషయాలు నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు. అందుకే ఆదియందు దేవుడు అని ఆరంభమయ్యి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో నిత్యత్వంలోనికి వెళ్తాము. నిత్యత్వంలోనికి, పరమ యెరూషలేము భూలోకానికి, భూమి మీదకి దిగొచ్చి దాంట్లో శాశ్వత కాలం ప్రభుతో కూడా నివసించేటువంటి నిత్యత్వం వరకు విషయాలను మనకు తెలియజేస్తుంది.
అందుకే కీర్తన గ్రంథం 41వ కీర్తన 13వ వచనంలో ఇట్లా రాయబడింది. 41:13లో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఆమేన్, ఆమేన్ అని ఈ కీర్తన ముగించడం జరిగింది. కనుక ఈ ప్రభువు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్నారు. అయితే మనం జీవిస్తున్నంత వరకు ప్రభువుని స్తుతిస్తూనే ఉండాలి, ఆయన్ని ఘనపరుస్తూనే ఉండాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మన కొరకు రాయబడిన ఈ నిత్యత్వపు విషయాలను బట్టి, నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు దేవుడు తెలియచేసిన ఈ సంగతులను బట్టి మనం ప్రభువును స్తుతించవలసిన వారమై ఉన్నాం. మీ అందరికీ మరొక విషయాన్ని చెప్పాలి. సో ఈ సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్నప్పుడు వచనాలను నేనే అవసరమైన మేర స్క్రీన్ మీద మీ కొరకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. కనుక మీరు బైబిల్ తీయాలి ఖచ్చితంగాను. తీస్తున్నప్పుడు ఇవి నోట్ చేసుకుంటున్నప్పుడు, చదువుకోవాల్సి వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా స్క్రీన్ మీద కనబడుతున్న వచనాన్ని డైరెక్ట్గా అట్లాగా చదవచ్చు. కనుక బైబిల్ కాల విభజన ఈ విషయాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు బైబిల్ మనకు తెలియజేసే మొదటి విషయం, బైబిల్ గ్రంథం నందు నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఉన్న విషయాలు రాయబడ్డాయని. అలాగే సో ఈ బైబిల్ కాల విభజనలో మనం నేర్చుకుంటుండగా బైబిల్ గ్రంథం త్రికాల విషయాలను కూడా మనకి తెలియజేస్తుంది. ఆటోమేటిక్గా భూత వర్తమాన భవిష్యత్తు విషయాలను బైబిల్ కాల విభజనలో మనము చూస్తాం, గమనించాలి. అంటే చరిత్రను, వర్తమానాన్ని, భవిష్యత్తు విషయాలను కూడా ఇందు చూడగలుగుతాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం చదవగలరు ఎవరైనా ఒకళ్ళు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. కాగా నువ్వు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయుము. ఆ 7 నక్షత్రములు గమనించారు ఈ వచనం? ప్రకటన గ్రంథంలో ప్రభు యోహానుతో చెప్తూ, యోహాను నువ్వు చూచిన వాటిని వ్రాయి. చూచిన వాటిని అన్నాడు కాబట్టి అది గతకాలం, భూతకాలం. ఉన్న వాటిని కూడా రాయి, వర్తమాన కాలం. వీటి వెంట కలగబో వాటిని అంటే భవిష్యత్ కాలం. సో ఈ బైబిల్ కాల విభజనలో మనం నేర్చుకునే మరొక సంగతి ఏమిటంటే, దేవుని గ్రంథం మనకు భూత వర్తమాన భవిష్యత్ కాలాలను కూడా తెలియజేస్తుంది. సో నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు భూత వర్తమాన భవిష్యత్ విషయాలను మనం ఈ సబ్జెక్ట్లో నేర్చుకుంటాము అని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ప్రాముఖ్యమైన ప్రశ్న ఇది, బైబిల్ కాల విభజన మనం నేర్చుకుంటున్నప్పుడు ఈ కాల విభజన, డిస్పెన్సేషన్ అనే ఈ ప్రత్యేకమైన విషయము మనకేం తెలియజేస్తుంది, లేదా మనం మన మనసులో పెట్టుకోవలసిన ఒక అంశం, ప్రత్యేకమైన ఒక అంశం ఉంది. ఈ అంశాన్ని మన మనసులో పెట్టుకోవాలి. ఆ అంశం ఏమిటంటే, గమనించాలి, ఇది దేవుని సార్వభౌమాధికారం అనే విషయం. ప్రభునందు ప్రియులారా, మనం ఏ విషయాన్ని నేర్చుకుంటున్నా ప్రత్యేకంగా దేవుని పిల్లలుగా మనం గుర్తించవలసిన ఒక ప్రత్యేకమైన టాపిక్ దేవుని యొక్క సార్వభౌమత్వం. ప్రభు ఎలాంటి సార్వభౌమాధికారం కలిగి ఉన్నాడో దాన్ని మన మనసులో అట్లా ఒక పక్కన ఎదురుగా టైటిల్గా పెట్టుకొని ఉంచుకోవాలి. ప్రత్యేకించి ఈ టాపిక్లో బైబిల్ గ్రంథంలో ఉన్న కాలక్రమాల గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు దేవుడు సార్వభౌముడు అనే విషయాన్ని మన మనసులో ముద్రించాలి. దేవుని వాక్యంలో కొన్ని వచనాలు గమనించండి. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనం. కాలములను సమయమును తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటా మీ పని కాదు. రైట్, జాగ్రత్తగా ఈ వచనం. కాలాలు, సమయాలు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. ఉంచుకుంటున్నాడు కాదు, ఉంచుకొని అంటే ఇది ఆల్రెడీ ఫాస్ట్ జరిగిపోయింది. గమనించాలి,
బైబిల్ గ్రంథం మనం చదువుతున్నప్పుడు దేవుడు సార్వభౌముడు, అన్నిటినీ అంతటినీ దేవుడు తన స్వాధీనంలోనే ఉంచుకుని ఉన్నాడు. అంతే, ప్రత్యేకంగా మనం ఉంచుకోమని ఆయన చెప్పాల్సిన పని లేదు, ఆయన ఉంచుకోవలసిన అవసరం కూడా లేదు. అన్ని ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. అందుకే అప్పుడప్పుడు కొద్దిమంది ప్రార్థన చేస్తారు. మనకు మీటింగ్స్ అనుకోండి, ఇట్లా ప్రార్థన చేస్తారు, ప్రభువా వాతావరణాన్ని మీరు మీ ఆధీనంలో ఉంచుకోండి, ప్రజలను మీ ఆధీనంలో ఉంచుకోండి నాయన, లేకపోతే కరెంటును, ఇక్కడ ఉన్నటువంటి శబ్ద యంత్రాలు మీరు మీ ఆధీనంలో ఉంచుకోండి అని ప్రభువు చెబుతాం. ఉంచుకునేది ఏం లేదు, ఆల్రెడీ సమస్తం ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. ప్రత్యేకంగా మనం ఆయనకి చెప్పాల్సిన పని లేదు, ఆయన ప్రత్యేకంగా తన స్వాధీనంలో ఉంచుకోవాల్సినవి కూడా ఏవి లేవు. సమస్తం, ప్రత్యేకించి కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకుని ఉన్నాడు. ఇది దేవుని సార్వభౌమాధికారం. మరొక వచనం కూడా మనకి ఇట్లా చెప్తుంది, కీర్తనల గ్రంథం 115వ కీర్తన 3వ చరణం. 115:3. చదవండి. తనకిచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. రైట్. తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు అని కీర్తన గ్రంథంలో ఈ కీర్తనకారుడు తెలియజేస్తున్న విషయం. ఎందుకంటే దేవుడు సార్వభౌముడు. ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మనము సార్వభౌములం కాము. కనుకే మనకి ఇష్టం వచ్చింది ఇష్టం వచ్చినట్లుగా మనం చేయలేం. అది మనకి ఒక విషయం ఇష్టం అనుకోండి, ఆ ఇష్టమైన విషయాన్ని మనం చేయలేము, మనకిష్టం వచ్చినట్టుగా కూడా చేయలేము. ఒక ఆయన చెప్పిన ఒక మాటను కొంచెం జోక్గా ఉండే ఈ మాట ఏమిటంటే, కనీసం టీ కూడా మనం మనకిష్టం వచ్చినట్టు పెట్టలేము అని అంటాడు ఆయన కదా. కొన్నిసార్లు భోజనం వండిన తర్వాత నేను బాగా వండుదాం అనుకున్నాను కానీ ఇట్లా వండలేకపోయానే, టీ ఎక్సలెంట్గా పెట్టాలి, అన్నయ్య వాళ్ళు వస్తున్నారు, టీ ఎక్సలెంట్గా పెడతారు కానీ అనుకున్నట్టుగా పెట్టలేకపోవచ్చు. మళ్ళీ రోజు పెట్టేవాళ్ళే, వాళ్ళకి బాగా అలవాటు, కానీ అట్లా పెట్టలేకపోవచ్చు, అలా వండలేకపోవచ్చు. కానీ ప్రభు అట్లా కాదు, తనకి ఇచ్చ వచ్చినట్లుగా తన ఇష్ట ప్రకారం సమస్తాన్ని చేయగలిగినటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన సార్వభౌముడైనటువంటి దేవుడు కనుక. కీర్తన గ్రంథం 135వ కీర్తన 6వ వచనం. 135వ కీర్తన 6వ వచనం. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. గమనించారా ఈ వచనం? దేవుడు ఆకాశంలో తనకిష్టమైంది చేస్తున్నారు, భూమి మీద తనకిష్టం వచ్చింది, సముద్రాలలో తనకిష్టం వచ్చింది, మహాసముద్రాల్లో కూడా ఆయన తనకిష్టం వచ్చిందే చేస్తున్నాడు. సో దేవుడు ఎంత సార్వభౌముడో చూడాలి. కొన్నిసార్లు కొద్దిమందికి వాళ్ళ ఇంట్లోనే అన్ని అధికారం ఉండొచ్చు కానీ బయట లేకపోవచ్చు. చాలామందికి ఈ రోజుల్లో వాళ్ళ ఇంట్లో కూడా ఉండట్లేదు అనుకోండి, కానీ ప్రభు అట్లాగా ఆయన ఆకాశం, భూమి, సముద్రం, మహాసముద్రాల్లో తనకిష్టమైందంతా చేయటానికి ఆయన అధికారం కలిగి ఉన్నాడు. ఈ మాట ఇంకా అద్భుతంగా ఉంటుంది. దానియేలు గ్రంథం 4:35. దానియేలు గ్రంథం 4:35లో ఈ వచనం చదువుదాం. ఆయన పరలోక స్థానాల ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నేనేమి చేయుచున్నానని ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాడు. చాలు బ్రదర్, అద్భుతమైన వచనం ప్రియులారా. చూశారు, ప్రభు సమస్తాన్ని తన చిత్త ప్రకారం చేస్తున్నాడు. భూ నివాసుల విషయంలో కానీ పరలోక నివాసుల విషయంలో కానీ దేవుడు తన చిత్తాన్నే చేస్తున్నాడు. అయితే అలా చేస్తున్నప్పుడు ఎవరైనా ఆయన చేయబట్టుకొని, ఏం చేస్తున్నావయ్యా
నువ్వెందుకు ఇది చేస్తున్నావు అని ఎవ్వడూ చెప్పడానికి సమర్థుడు కానే కాడు. ఎందుకంటే దేవుడు అన్యాయం చేయుట అసంభవం. ప్రభు అన్యాయం చేయడు. ఆయనకి సమస్తము తెలిసే చేస్తున్నాడు. ఆయనకి ఏది ఎలా చేయాలో ఆయనకి బాగా తెలుసు. ఎవ్వరూ కూడా ఆయన్ని నిందించడానికి కానీ, ప్రశ్నించడానికి కానీ, అడ్డుకోవడానికి కానీ ఏ విధమైన అధికారం ఎప్పుడూ ఎవరికి లేదు. కారణం దేవుడు సార్వభౌముడై ఉన్నాడు. కనుక మనం బైబిల్ కాల విభజనని నేర్చుకుంటున్నప్పుడు ఈ విషయాన్ని మన మనసులో ఖచ్చితంగా పెట్టాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దేవుడు సార్వభౌముడు. ఆయన సార్వభౌమాధికారాన్ని బట్టి సమస్తము నిర్వహించబడుతున్నాయి, సమస్తము ముందుకు వెళ్తున్నాయి. సమస్తాన్ని ఆయనే తన ఇష్ట ప్రకారం, తన చిత్తం చొప్పున, తన ఆధీనంలో ఉంచుకొని ఎవరు ప్రశ్నించడానికి వీలు లేకుండా ఆయనే నడిపిస్తున్నాడు, ఆయనే సమస్తాన్ని జరిగిస్తున్నాడు అన్న విషయం మన మనసులో ఖచ్చితంగా మనం పెట్టుకొని ప్రతి విషయాన్ని ధ్యానం చేయవలసిన వారమై ఉంటున్నాం. సో కనుక బైబిల్ కాల విభజన మనకు తెలియచేసే ప్రాముఖ్యమైన విషయం ఇది. మరొక సంగతి కూడా మనం తెలుసుకోవాలి. అసలు ఈ బైబిల్ కాల విభజనని మనం ఎందుకు తెలుసుకోవాలి? నిజమే, బైబిల్ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కొన్ని విభజనలు మనం చూస్తాం, కొన్ని కాలాలను చూస్తాం. ఆయా కాలాల్లో దేవుడు చేసినటువంటి విషయాలు. అందుకేనేమో హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఇట్లా ఆరంభమైంది: పూర్వకాలమందు నానా సమయాల్లోనూ నానా విధాలుగా మనతో మాట్లాడిన దేవుడు అని. అవును, దేవుడు ఈ బైబిల్ కాలాలలో నానా విధాలుగా, నానా సమయాల్లో పితరుల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అందరికీ ఒకే కాలంలో మాట్లాడలేదు, ఒకే విధానంలో కూడా ప్రభు మాట్లాడలేదు. కానీ ప్రభు మాట్లాడుతూ వచ్చాడు అని హెబ్రీ పత్రిక మనకు చెప్తుంది. ఇంతకీ అసలు దేవుడు ఎందుకు ఈ కాల విభజనని అనుమతించాడు? ఈ కాల విభజనలో మనం ఏం తెలుసుకోవాలి? అసలు ఎందుకు ఈ కాల విభజనని మనం నేర్చుకోవాలి అంటే కొన్ని విషయాలను క్లుప్తంగా నేను రాస్తూ వచ్చాను. మిగతా మీరు యాడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఒకటి, బైబిల్ని మనం సరిగా అర్థం చేసుకోవడానికి ఈ కాల విభజన మనకి ఉపయోగపడుతుంది. మనకు కానీ ఈ కాల విభజన తెలియకుండా బైబిల్ని మనం అర్థం చేసుకోలేము. గుర్తుపెట్టుకోవాలి, ఈ కాల విభజన తెలియకుండా బైబిల్ని మనం అర్థం చేసుకోలేము. మనకు కానీ ఈ డిస్పెన్షన్స్ అర్థమైతేనే బైబిల్ బాగా అర్థమవుతుంది. బైబిల్లో ఉన్న కాలాలేంటో, ఆ కాలాల్లో దేవుడు ఎట్లా ప్రజలతో డీల్ చేస్తూ వచ్చాడో, ప్రజలు ఎలాంటి బాధ్యతలు కలిగి ఉండాలో, ఆ కాలం యొక్క ప్రాముఖ్యమైన విషయం ఏదో అది మనకి తెలిస్తేనే బైబిల్ని మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం. లేదనుకోండి, ద్వంద్వార్థాలు, పెడార్థాలు, అపార్థాలు, అనార్థాలు, ఇట్లాంటి అర్థం కాని అర్థాలను మనం ఎదుర్కోవలసి వస్తుంది. కానీ బైబిల్ కాల విభజన మనకు తెలిస్తే మనం బైబిల్ని సక్రమంగా అర్థం చేసుకోగలుగుతాం. దీన్నే అపోస్తుడైన పౌలు బైబిల్ని మనం సరిగా విభజించి బోధించాలి అని చెప్తూ వచ్చాడు. కనుక బైబిల్ కాల విభజన తెలిస్తేనే బైబిల్ వాక్యాన్ని సరిగా విభజించగలుగుతాము, అర్థం చేసుకోగలుగుతాం కూడాను. రెండవది బైబిల్ కాల విభజన మనం ఎందుకు తెలుసుకోవాలి? రెండవ మాట, దేవుని వాక్యంలో ఉన్న వేదాంతాన్ని క్రమంగా నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా మనకి ఈ బైబిల్ కాల విభజన తెలియాలి. ఒక క్రమంగా అంటే దేవుని వాక్యాన్ని మనం ముక్కలుగా నేర్చుకుంటున్నప్పటికీ దాంట్లో కూడా ఒక క్రమం ఉంది, నేర్చుకోదగిన క్రమం. మీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు ఇప్పుడు మనకు ప్రతిరోజు ఉదయం ఆయా సేవకులు ఆయా విషయాలను, ఆయా టాపిక్స్ను బోధిస్తున్నప్పుడు ఖచ్చితంగా అది దేనికి దానికి ప్రత్యేకమైన సబ్జెక్టే, కానీ ఒక సబ్జెక్ట్కి మరొక సబ్జెక్ట్కి ఖచ్చితంగా లింకులు, కనెక్షన్స్ కలుస్తూ ఉంటాయి. ఒక రోజు ఒక టీచరు లేకపోతే ఎవరన్నా ఒక ప్రసంగికులు ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు, అవును
పోయిన వారంలో పలానా అక్క కూడా పలానా అక్క చెప్పిన విషయానికి ఇది యాడ్ అవుతుంది, లేకపోతే ఇదిగో పాస్టర్ గారు చెప్పిన విషయానికి ఇది అనుసంధానంగా ఉంది అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అది క్రమాలు కనుక ఈ థియాలజీ క్రమాన్ని, వేదాంత క్రమాన్ని మనం నేర్చుకోవాలి అంటే బైబిల్ కాల విభజన మనకి అవసరం, మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మూడవది, బైబిల్ కాల విభజనని మనం ఎందుకు తెలుసుకోవాలి? అబద్ధ బోధకులను గుర్తించటానికి ఈ బైబిల్ కాల విభజన మనకి పనిచేస్తుంది. అబద్ధ బోధకులను గుర్తించడానికి. ప్రియులారా, ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నేటి దినాల్లో యేసు ప్రభు వారు చెప్పినట్లుగానే అబద్ధ బోధకులు కోకొల్లలుగా ఉన్నారు. అది యేసు ప్రభు వారు తన రాకడ సూచనలు చెప్తున్నప్పుడు అబద్ధ బోధకులను గురించి, అబద్ధ ప్రవక్తలను గురించి ప్రభు చెప్తూ వచ్చారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. కనుక ఈ రోజున అబద్ధ బోధకులు చాలా మంది ఉన్నారు. అయితే ఎవరు అబద్ధ బోధకులు మనకు ఎట్లా తెలుస్తుంది? కొన్నిసార్లు కాదు, ఖచ్చితంగా అబద్ధ బోధకులు ప్రస్తావించేవి కూడా బైబిల్ వాక్యాలే. తెలుసా? బైబిల్ని బేస్ చేసుకునే వాళ్ళు మాట్లాడతారు. వారు చేసే ప్రతి దానికి బైబిల్లోని వచనమే చేసి చూపిస్తారు. ఇదిగో ఈ వచనాన్ని బట్టి నేను ఈ పని చేస్తున్నాను అని. మరి ఆయన చెప్పింది, లేకపోతే అతడు నిజమైన వాడా అబద్ధికుడా మనకి ఎట్లా తెలుస్తుంది? అది తెలియాలంటే బైబిల్ కాల విభజన తెలిస్తేనే మనకి ఇది అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? ఉదాహరణకి హలో రిఫరెన్స్ చెప్పరా పాస్టర్? అమ్మా, పాస్టర్ రెఫరెన్స్ అంటారా? ఎస్, అక్కడికే వస్తున్నాను. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం మొత్తం చదివితే అక్కడ సంఘ పెద్దలుగా ఉన్నవాళ్ళు పౌలు, బర్నబా, యాకోబు వీళ్ళందరూ ఒక ప్రత్యేకమైన విషయాన్ని డీల్ చేస్తారు. ఏంటా ప్రత్యేక విషయం అంటే, కొద్దిమంది వచ్చి సంఘకాలంలో అంటారు, మనం రక్షించబడాలంటే ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి కూడా చేయించుకోవాలి అని అంటారు. ధర్మశాస్త్రం ప్రకారం మనం సున్నతి కూడా చేయించుకోవాలి, సున్నతి చేయించుకుంటేనే మనం రక్షించబడతాము అని చెప్పారు. ఎందుకని? అదేంటయ్యా అంటే, అవునండి, మన యేసు ప్రభు వారు సున్నతి చేయించుకోలేదా? చేయించుకున్నాడు కదా. మరి మనకి బోధకులుగా ఉన్నటువంటి యాకోబు చేయించుకోలేదా? చేయించుకున్నాడు. అంతెందుకు, మీరు పెద్ద పాస్టర్ గారు వాక్యం చెప్పారంటున్నారే పౌలు, ఆయన సున్నతి చేయించుకోలేదా? మరి వీళ్ళందరూ చేయించుకున్నప్పుడు మనం చేయించుకోవాలి కదా అని ఈ బోధను ప్రవేశపెట్టారు. ఇప్పుడు వాళ్ళు చెప్తుంది నిజమా అబద్ధమా అని ఎట్లా తెలుస్తుంది? బైబిల్ కాలాలను బట్టి తెలుస్తుంది. గమనించాలి, బైబిల్ కాలాలను బట్టి తెలుస్తుంది. సో అందుకే మనం బైబిల్ కాల విభజన తెలుసుకుంటే అబద్ధ బోధకులు ఎవరు, సత్య బోధన చేసేవారు ఎవరు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఒకవేళ మనకి బైబిల్ కాల విభజన తెలియకపోతే, ఈయన బైబిల్లోదే చెప్పాడు కదా కాబట్టి ఇది నిజమే అని నమ్మేటువంటి అవకాశం ఉంది. ప్రియులారా, కొన్ని విషయాలు బైబిల్లోనే రాసి ఉండుండొచ్చు. అయితే అది ఈనాటి కాలంలో మనం దాన్ని ఎంతగా తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది అర్థమయ్యేది మాత్రం ఈ బైబిల్ కాల విభజన బట్టే. సో ఒక ఎగ్జాంపుల్ నేను మీకు ఇవ్వగోరుతున్నాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక బోధకులు ఎవరో ఇట్లా చెప్పారు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం చివరి వచనం తీద్దాం ప్రియులారా అని, ఆ అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం చివరి వచనం చెప్తూ, ఆ చివరి వచనాలు, కుప్రాలో పుట్టిన లేవీయుడు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబాను పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టిరి అని చెప్తున్నాడు. అపోస్తుల పాదముల యొద్ద పెట్టిరి అని. కాబట్టి ప్రియులారా, ఈ రోజున దేవుని నమ్మిన ప్రతి ఒక్కరూ ఈ పనే చేయాలి. చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువుని ఎరిగిన వారు, రక్షించబడిన వారు దేవుని వాక్యం వాళ్ళకి చెప్పే విషయం ఏమిటంటే, మనందరం ప్రియులరా బర్నబాలాగా ఉండాలి. చేద్దామా? దేవుని వాక్యంలో రాయబడింది, ఈ వాక్యాన్ని మేరతారా అన్నారు అనుకోండి, మరి బైబిల్లోనే ఉంది. మరి అది
ఆయన చెప్తున్న విధానం మనం ఎంతవరకు స్వీకరించవచ్చు? ఈ విషయాలు మనకు అర్థం కావాలంటే బైబిల్ కాల విభజన తెలియాలి. బైబిల్‌లోనే ఉంది గదా అని అనుకునే వాళ్ళు చెప్పిందల్లా చేస్తూ వెళ్ళారనుకోండి. హ్మ్. మరి ఎంతవరకు కరెక్టా కాదన్నది మనకు అర్థం కాదు. కానీ బైబిల్ కాల విభజన మనం నేర్చుకుంటున్నప్పుడు మనం వినే విషయాలు ఎంత సత్యమో లేదా ఎంత సత్య దూరం, అది నిజమా అబద్ధమా, చెప్తున్న విషయాలు, చెప్తున్నటువంటి వ్యక్తి అసలు నిజమైన బోధకుడా, సత్యవాక్యాన్ని సరిగా చెప్తున్నాడా, ఒక బోధని తనకు అనుకూలంగా బైబిల్ని వక్రీకరించి మాట్లాడుతున్నాడా అన్న విషయం మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా బైబిల్ కాల విభజన మనకి తెలియాలి. మూడవ విషయం, విమతములను గుర్తించి వాటికి దూరంగా ఉండాలి అంటే బైబిల్ కాల విభజన మనకి తెలియాలి. సేమ్ పైనున్న దానికి అనుబంధమే ఇది కూడా. విమతము అంటే దుర్బోధ అని అర్థం. సత్యబోధకు దూరమైంది, అబద్ధ బోధ అని అర్థం. మనం వినే ఒక బోధ నిజమైనదో అబద్ధమైందో, సో అతడు విమతాన్ని చెప్తున్నాడా సత్యాన్ని చెప్తున్నాడా అనేది మనకి గుర్తించాలి అన్నా, గుర్తించి ఆ బోధకు దూరంగా ఉండాలి అన్నా బైబిల్ కాల విభజన మనకి తెలియాలి. అది ఈ బైబిల్ కాల విభజన మనకి తెలియకపోతే మనం వినేటువంటి విషయాలను గుడ్డిగా నమ్మేస్తాం, అసత్యాన్ని గుడ్డిగా నమ్ముతాం, అసత్యంలోనే ఉండిపోయే ప్రమాదం ఉంది ప్రియులారా. ఈ మధ్యకాలంలో నేను విన్నటువంటి ఒక విషయాన్ని చెప్తున్నాను నేను మీకు. అదేమిటంటే బోధ, ఒక మీటింగ్లో ఒక ఆయన చెప్తున్నది ఇట్లా ఉంది. ఆయన ఏమన్నారంటే, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, యేసు ప్రభువారు సమరయ స్త్రీని చూసి ఏమన్నారు? నీకు 5 ఫిల్ చేయండి ఆ మాటని. నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడు అని అన్నారు. సో ఆయన దాన్ని చెప్తూ ఇట్లా అన్నారు, ప్రియులారా, వాస్తవానికి సమరయ స్త్రీని చూసినప్పుడు మనం ఏమనుకుంటాం? 5 పెనిమిట్లు ఉండరంటే అబ్బా చాలా డేంజరే, ఎంత భయంకరమైనామా అని అనుకుంటాము. వాస్తవమైన విషయం అది కాదు. ఆమెకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడున్నవాడు నీవాడు కాడు అంటే అర్థం ఏమిటంటే అక్కడ ఒక్కొక్క పెనిమిటి ఒక్కొక్క డినామినేషన్కి సూచన అన్నాడు ఆయన. అంటే లూథరన్, బ్యాప్టిస్టు, బ్రదరను, హెబ్రోను, పెంతికోస్తు ఇట్లా ఉన్నారే, ఇట్లా డినామినేషన్లు అనమాట. 5 డినామినేషన్లు ఉన్నాయి, వాళ్ళు కాదు. కొత్త డినామినేషన్ ఒకటి వచ్చింది, 6వ వాడు, అతడు కూడా సరైనోడు కాదు. కానీ నేను చెప్పేదే సరైంది కాబట్టి నీవు ఇంత ఉన్నటువంటి మిగతా 6 డినామినేషన్ సరైనవి కావు, ఇదిగో ఇప్పుడు నేను చెప్పేదే సరైంది అని చెప్పాడు ఆయన. కొత్త బోధ కదా, ఎంత బాగుందో తెలుసా? అద్భుతమైన విషయం. ఇప్పుడు దాకా ఎవ్వరికి మనకి ఈ టీంలో ఉన్న రాజేష్ బ్రదర్ ఈ సత్యాన్ని చెప్పలేదు, తర్వాత అబ్రహాం గారి సత్యాన్ని చెప్పలేదు, లేకపోతే జోజీ గారి సత్యాన్ని చెప్పలేదు, మిరియా మేడం గారి సత్యాన్ని చెప్పలేదు. ఓ ఈయన కొత్త విషయాన్ని చెప్పాడంటే అద్భుతం అనుకునే ప్రమాదం ఉంది. కానీ మరి నిజమేనది? యేసు ప్రభు వారు చెప్తుంది డినామినేషన్ గురించే మరి సమరయ స్త్రీతో చెప్పారా? ఇది మనకు అర్థం కావాలి అంటే బైబిల్ కాల విభజన మనకి తెలియాలి. కనుక ఇట్లాంటి కొత్త విషయాలు చాలా ఉంటాయి, కొత్త మర్మాలు, అద్భుతమైన విషయం నాకు మాత్రమే రివ్యూ అయింది అని చెప్పేవాడు చాలా మంది వస్తారు. అయితే మనం వాటిని గుర్తించి మనం వాటికి దూరంగా ఉండాలి ప్రియులారా. అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తూ ఈ మాట అంటాడు. చూడండి, నేను మీకు వచనం చెప్పబోతున్నాను. తిమోతి పత్రికలో పౌలు రాసిన తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాలు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమనయును పెలేతును ఉన్నారు. వారు పునరుద్ధానం గతించినని చెప్పుచు సత్య విషయము తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. ఈ వచనంలో పౌలు వాళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నాడు, హుమయను, ఫిలేతు అని వారి గురించి.
ఏం చెప్తున్నారట వాళ్ళు? పునరుద్ధానం ఆల్రెడీ గతించిపోయిందండి. పునరుద్ధానం గతించిపోయింది. ఇక మళ్ళీ పునరుద్ధానం జరిగేది ఏం లేదు, ఆల్రెడీ అయిపోయింది అని చెప్తూ వచ్చారు. కానీ పౌలు అంటాడు, వాళ్ళకు దూరంగా ఉండు, అట్టి వారికి విముఖుడు అయ్యుండు, అట్టి బోధలు చేసేవారికి అట్టి బోధలకు నువ్వు దూరంగా ఉండమని 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా పౌలు తిమోతిని హెచ్చరించాడు. కనుక అది సత్యమా కాదా అనేది తెలియాలన్నా, మనం వాటికి దూరంగా ఉండాలా దగ్గరగా ఉండాలా అనేది మనం తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా మనకి బైబిల్ కాల విభజన తెలియాలి. ఇది తెలియకపోతే మనం అబద్ధ బోధను గుర్తించలేము, వాటికి దూరంగా ఉండలేము. 5వది, సరి అయిన సత్య బోధకునిగా మనం ఉండాలి అంటే బైబిల్ కాల విభజన మనకి తెలియాలి. సో ఈ మాట నన్ను ఎట్లా వ్యాఖ్యానం చేయనియండి. నిజమైన విశ్వాసిగా మనం ఉండాలన్నా, వాక్యాన్ని అనుసరించాలన్నా, లేదా ప్రభు మనకి ఈ కృపనిచ్చారు మనలో కొద్ది మందికి, మన సంఘాల్లో మనం ఆదివారం ఆరాధనలో వాక్య పరిచర్య చేసేవారిగాను, లేదా బైబిల్ బోధించేటువంటి బోధకులుగాను, సండే స్కూల్ టీచర్స్ గాను, స్త్రీల మీటింగ్ నడిపించడానికో, అంటే వాక్యాన్ని చెప్పేటువంటి వెసులుబాటు ప్రభు ఖచ్చితంగా మనలో కొద్దిమందికి అనుగ్రహించారని నేను నమ్ముతున్నాను. అయితే మనం సత్య బోధకులుగా ఉండాలి అంటే, సత్యాన్ని సరైన డాక్ట్రిన్ ప్రకారం, సరైన సిద్ధాంతాన్ని సరిగా బోధించే వారిగా మనం ఉండాలి అంటే బైబిల్ కాల విభజన మనం తెలుసుకొని ఉండాలి. పౌలు తిమోతికి రాస్తూ అదే అన్నాడు, తిమోతి, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించేవానిగా ఉండాలి అని తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో పౌలు తిమోతిని కోరాడు. నువ్వు సత్యవాక్యాన్ని సరిగా బోధించాలి, అబద్ధాలు బోధించొద్దు, నీకిష్టం వచ్చింది బోధించొద్దు అని చెప్పాడు. నిజమే, ఎట్లా బోధించేవాడు కూడా లేరా? ఖచ్చితంగా ఉన్నారు. మాకు గుంటూరులోనే ఒక పాస్టర్ గారు, మరి పాస్టర్మలను కలిగి ఉన్నాడు. ఆయన, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. పాస్టర్ గారు పాస్టర్మలను ప్లూరల్, ఒక ఆమె కాదు, చాలా మందిని కలిగి ఉన్నాడు. ఎవరు అడిగారు, అదేంటి పాస్టర్ గారు తప్పు కదా అని. ఎవరు చెప్పారమ్మా, నేను బైబిల్ అసలు మేరను, ఇంచు కూడా మేరను, దేవుని వాక్యం ప్రకారమే నేను చేస్తాను తెలుసా. అదేంటంటే పాస్టర్ గారు అట్లా అంటారు? అవునమ్మా, అబ్రహాము దేవుని నమ్మిన భక్తుడు కాడా అమ్మా? అవునండి. మరి అబ్రహాం భార్య పేరు చెప్పమ్మా. శారా ఒక్కటే ఉందా? శారాని తీసుకొచ్చి హాగర్నీలా, తర్వాత కెతూరాను వివాహం చేసుకోవాలా? దావీదు దగ్గరకు రమ్మా. దావీదు భక్తుడే కాదమ్మా? అమ్మమ్మో, దావీదు గొప్ప భక్తుడు కదా. మరి దావీదు భార్య పేరు చెప్పమ్మా. బత్షెబా. తర్వాత ఇక అట్లా చెప్పుకుంటే 7 పేర్లు ఉన్నాయి. మరి వాళ్ళు చేసిందే కదమ్మా నేను కూడా చేస్తున్నాను. దేవుడు అబ్రహాముని ఏమన్నాడమ్మా? నా స్నేహితుడు అన్నాడమ్మా. మరి దావీదునేమన్నాడమ్మా? నా హృదయానుసారుడు అన్నాడు. మరి నేనెవరినమ్మా చెప్పు, నేనెవరిని? మరి అది నేను చెప్పింది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. కనుక ఇప్పుడు ఆయన చెప్పింది సరైన విషయమేనా? బైబిల్లో ఉన్న విషయమే, బైబిల్లో లేది కాదు, బైబిల్లో ఉన్న సంగతే. కానీ ఆయన దాన్ని తనకు అప్లై చేసుకొని తను చేసేదాన్ని సమర్థించాడు. ఇప్పుడు ఆయన సరైన బోధకుడేనా, మాదిరికరమైన బోధకుడేనా? అది మనకు తెలియాలి అంటే బైబిల్ కాల విభజన మనకి తెలియాలి. ఇది తెలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. మనం కూడా సత్యాన్ని సరిగా బోధించే వారిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సరే, నేను మీకు మరొక విషయాన్ని చెప్పబోతున్నా. మీరు మాట్లాడాలి, ఈ విషయం మాట్లాడాలి. అదేంటంటే, మనము మన సొమ్ముని వడ్డీ వ్యాపారానికి తెప్పవచ్చా? వడ్డీ వ్యాపారం చేయవచ్చా? చేయకూడదా? అంతేనా? మళ్ళీ ఇంకే మాట ఏమైనా ఉందా? ఆలోచించండి. మీ ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడు అని ఉంది బ్రదర్ ఒక దగ్గర. వడ్డీకి ఇవ్వమని ఉంది కాబట్టి మనం వడ్డీ వ్యాపారం చెయ్యొచ్చు అని అంటలేదు, కానీ చేయొద్దని ఉంది. కానీ అక్కడ కూడా ఒకటి ఉంది అని చెప్తున్నాను.
అదే రెండుటి కొంచెం వివరించండి. రైట్. వడ్డీకి ఇయ్యుడి, వడ్డీకి ఇయ్యొద్దు అని 2 విషయాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? నా మాట జాగ్రత్తగా వినండి. మనం వడ్డీ వ్యాపారం చేయవచ్చా? అమౌంట్ మన దగ్గర ఉన్న అమౌంట్ ని వడ్డీ చేయకూడదు. చేయకూడదు. మరి బైబిల్లో యేసు ప్రభువు మీకు ఒక ఉపమానం చెప్పాలి నేను. 3 దాసుల్ని పిలిచాడు. పిలిచి ఒక దాసునికి 5 తలంతులు ఇచ్చాడు, మరొక దాసునికి 2 తలంతులు ఇచ్చాడు, ఇంకొక దాసునికి 1 తలంతు ఇచ్చాడు. మీకు జ్ఞాపకం వస్తుంది కదా నేను చెప్తున్న ఈ ఉపమానం? 5 తలంతులు తీసుకున్నవాడు ఆ యజమాని తిరిగి వచ్చినప్పుడు మరి 5 తలంతులు, అయ్యా యజమానుడా నువ్వు 5 ఇచ్చావు, నాకు ఇంకొక 5 తలంతులు నేను సంపాదించాను, ఇదిగో 10 తలంతులు ఇచ్చాడు కదా. శబాష్, వెరీ గుడ్ మై డియర్ సర్వెంట్, ఇదిగో నా సంతోషంలో పాలు పొందు అని ఆయన అభినందించాడు అతన్ని. 2 తీసుకున్నాడు ఒక వ్యక్తి. అతను 2తో పాటు మరొక 2 తెచ్చి, యజమానుడా నువ్వు నాకు 2 ఇచ్చావు తలంతులు, నేను వాటితో మరి 2 తలంతులు సంపాదించాను, ఇదిగో 4 తలంతులను ఇచ్చాడు. 1 తలంతు ఇచ్చిన వాడు వచ్చి ఏం చెప్పాడు? అయ్యా నువ్వు కఠినుడివి, వామ్మో నువ్వు అట్టాంటోడు ఇట్టాంటోడివి, అందుకని నేను ఈ తలంతులు ఏం చేశాను, భూమిలో పాతి పెట్టానయ్యా, ఇదిగో నీ తలంతు నువ్వే తీసుకో అని ఇచ్చాడు. అప్పుడు ఆ యజమాని అన్నమాట మీకు గుర్తుందా? ఆ యజమాని అన్నమాట చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 25:27. అయితే నీవు నా సొమ్మును సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని యుందునే అని చెప్పి ఆ తలాంతుని దాని రైట్ బ్రదర్, చాలు. మీరు గమనించారా వచనాన్ని? ఆ వచనంలో యజమాని అంటున్నాడు, ఏమయ్యా మరి నేను ఇంత కఠినాత్ముడు నువ్వు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? సోమవారికి ఎందుకున్నావు? నీ దగ్గర నేను ఇచ్చిన ఆ 1 తలంతు సావుకారుల యొద్ద ఉంచితే నేను వచ్చినప్పుడు వడ్డీతో కూడా కలిపి తీసుకునేవాడిని కదా. దేవుడే వడ్డీతో తీసుకుంటానంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్పిందంటే వడ్డీ వ్యాపారం చేయొచ్చు అని. ఒక మంచి భక్తునిగా ఉన్న ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి విశ్వాసంలో ఉంటున్నాను అని చెప్పుకొని, మరి మాట చెప్పడానికి కొంత బాధపడుతున్నాను, కానీ ఒక పాస్టర్ గారికి నాతో అన్న విషయం ఇది. వడ్డీ వ్యాపారం చేయొచ్చు, తప్పేమి లేదు, దేవుడే వచ్చినప్పుడు వడ్డీని తీసుకుంటానని ఆయనే చెప్తే నువ్వెవరివి వడ్డీ వ్యాపారం చేయొద్దని చెప్పడానికి నన్ను ప్రశ్నించాడు ఆయన ఈ వచనాన్ని చూపించి. ఇప్పుడు చెప్పండి, వడ్డీ వ్యాపారం చేయొచ్చా చేయకూడదా? చేయకూడదన్నా. బైబిల్లో ఉన్న ఈ వచనం చూపించి నాకు ఎట్లా అన్నాడు చెప్పండి. దేవుడు అనే సందర్భంలో అలా చెప్పవలసి వచ్చింది, కానీ వడ్డీ వ్యాపారం అయితే చేయకూడదు పాస్టర్ గారు. రైట్. సో ఇది మనకి తెలియాలి అంటే ఆ వడ్డీల సంగతి, ఇత్యాది సంగతులు బైబిల్లో ఉన్న విషయమే అయినప్పటికీ మనం అది అనుసరించకూడదా, మనం దాన్ని ఎట్లా బోధించగలగాలి అనే విషయాలు తెలియాలంటే మనకి బైబిల్ కాల విభజన ఖచ్చితంగా తెలియాలి. మరి దీని సంగతి ఏంటంటారా, మనం ఈ కాల విభజనలు తెలుసుకుంటూ ఉంటున్నప్పుడు ఈ ప్రశ్నలకు మనం సమాధానాన్ని పొందే ప్రయత్నం చేస్తాము. ఒకవేళ కొన్ని ప్రశ్నలకి సమాధానం రాకపోతే మనం చివరిలో ప్రశ్న జవాబుల కార్యక్రమాన్ని కూడా పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ముందుకెళ్దాం. బైబిల్ కాల విభజన మనం ఎందుకు తెలుసుకోవాలో నేర్చుకుంటున్నాము. మనం దేవుని వాక్యాన్ని సరిగా బోధించడానికి, సత్య బోధకులుగా ఉండాలి అంటే మనకి ఈ బైబిల్ కాల విభజన తెలియాలి. చివరిగా 6వది, మనం వ్యక్తిగతంగా ఆరోగ్యకరమైన విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలన్నా, ఇతరులకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాలన్నా బైబిల్ కాల విభజన మనకి తెలియాలి.
సో మనకై మనం ఆరోగ్యకరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. మనల్ని బట్టి ఇతరులకు ఆశీర్వాదం కలగాలి. ఇది చాలా ప్రాముఖ్యం. నేను మీకు ఈ మాట చెప్పాలి. అసలు నిజమైన ఆశీర్వాదం అంటే నిర్వచనం ఇదే. నిజమైన ఆశీర్వాదం ఒక వ్యక్తి ఆరోగ్యకరమైన జీవితాన్ని కలిగి ఉండి తన చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరంగా జీవిస్తాడు. అది నిజమైన ఆశీర్వాదం. దీన్ని మించిన ఆశీర్వాదం లేదు. బైబిల్లో ఆశీర్వాదం అని వాడబడినప్పుడు దేవుని మనసులో ఉన్న ఉద్దేశం ఇదే. మనకై మనం ఆరోగ్యకరమైన విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి. మనల్ని బట్టి మన చుట్టుపక్కల ఉన్నవారు ఆశీర్వదించబడాలి. అబ్రహాంలో జరిగింది అదే కదా, దావీదులో జరిగింది అదే కదా, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు జరిగిన విషయం అదే కదా. నిజమైన ఆశీర్వాదం ఇదే. మరి అట్లా మనం ఉండాలి అంటే మనకి బైబిల్ కాల విభజన ఖచ్చితంగా తెలియాలి. అది తెలిస్తేనే మనం ఆశీర్వాదం అంటే మనకేంది అర్థమవుతుంది, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటం ఎట్లాగో తెలుస్తుంది. ఈ రోజున చాలాసార్లు ఈ పదం చాలా తప్పుగా వాడబడుతుంది. దేవుడు నన్ను ఆశీర్వదించాడండి, ఈ ఆశీర్వాదం దేవుడిచ్చిందేనండి, లేకపోతే దేవా నాకు ఆశీర్వాదాన్ని నాయన అనేకులకు ఆశీర్వాదకరంగా నేను బ్రతకాలి ప్రభువా అని ప్రార్థనలు చేయబడుతున్నాయి. అయితే ఆ ప్రార్థనలో వారు కలిగి ఉన్న ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి. అవి దేవునికి అనుకూలమా కాదా అన్న విషయం మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే ఈ బైబిల్ కాల విభజనలో మనం నేర్చుకునే విషయాలను బట్టి ఒక వ్యక్తి చేసే ప్రార్థన, ఒక వ్యక్తి యొక్క అభిలాష, అతని కోరిక ఎంత సమంజసం, దేవునికి అనుకూలమా కాదా అన్న విషయం మనకి అర్థమవుతుంది. కనుక ఈ కారణాలను బట్టి మనం బైబిల్ కాల విభజనని నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. రైట్, ముందుకెళ్దాం. మరొక విషయం, ఈ బైబిల్ కాల విభజనలో మనం నేర్చుకోదగిన 3 ప్రాముఖ్యమైన విషయాలు, లేదా ఈ కాల విభజనకు ఉండే 3 ముఖ్యమైన లక్షణాలు చెప్పబోతున్నాను. ఈ 3 ప్రతి కాల విభజనకు ఉంటాయి. కొద్ది కాల విభజనలు ఉన్నాయి, సుమారుగా 7 కాలాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఈ 7 కాలాలకి ఈ 3 ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. 3 ముఖ్యమైన లక్షణాలు. నెంబర్ 1, మొట్టమొదటి లక్షణం ఏమిటంటే ప్రతి కాల విభజనకి దేవుడు ఖచ్చితంగా తన పరిపాలన నిర్వహించే ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఆయన కలిగి ఉంటాడు. అది ప్రతి కాలంలో దేవుడే పరిపాలన చేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి, నడిపించేది దేవుడే, సమస్తాన్ని నడిపిస్తుంది దేవుడే. దేవుడే పరిపాలన చేస్తాడు. అయితే ఆ పరిపాలన నిర్వహించే ఒక ప్రత్యేకమైన మార్గం ఉంటుంది. అది కొన్నిసార్లు ఉదాహరణకి ధర్మశాస్త్ర కాలం అనుకోండి, ధర్మశాస్త్రమే, కానీ దాన్ని లీడ్ చేసేది మాత్రం దేవుడే. అది ధర్మశాస్త్రాన్ని లేదా తన పాలనను నిర్వహించే ప్రత్యేకమైన మార్గాన్ని దేవుడు ప్రతి కాలంలో కలిగి ఉంటాడు. అంటే ప్రతి కాలానికి పాలకుడు దేవుడే, యేసు ప్రభువే, తండ్రి అయిన దేవుడే, త్రియేక దేవుడే. ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. మనం ప్రతి కాలాన్ని నిర్వహిస్తుంది ఆయనే. ఆయన పరిపాలనలోనే, ఆయన పాలనలోనే ప్రతి కాలము ముందుంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది మొదటిది. రెండవది ప్రతి కాలంలో మనిషికి ఒక ప్రత్యేకమైన బాధ్యత ఉంటుంది. అది ప్రతి కాలంలో ప్రత్యేక బాధ్యత మనిషికి ఉంది. అది ఏ కాలమైనా. బైబిల్ కాలాల్లో 7 కాలాలు ఉన్నాయి. మనం నెక్స్ట్ స్లైడ్లో దాన్ని చూస్తాము. ఈ 7 కాలాల్లో మనిషికి ప్రత్యేకమైన బాధ్యత స్పెసిఫిక్గా ఒకటి ఖచ్చితంగా ఉంది. ఒకటి మించి కూడా ఉండొచ్చు. ఒక బాధ్యత అయితే ప్రత్యేకంగా మనిషి కోసం ఉంటుంది. ఇది రెండవ విషయం. మూడవది ఇంతకు ముందు అంటే ఈ కాల విభజనలు ఉన్నాయి కదా, ప్రతి కాల విభజన కూడా దేవుని ప్రత్యేక ప్రత్యక్షత ద్వారా వర్ణించబడుతుంది. దానికై అదే రాదు. ఆ కాలాన్ని మనం ఎట్లా విభజించాము అంటే ప్రతి కాలానికి కూడా దేవుడే తన ప్రత్యేక ప్రత్యక్షత ద్వారా దాని ముందున్న దాన్ని తర్వాత ఉన్న దానికి మధ్య ఒక ప్రత్యక్షతనిస్తాడు. ఒక సపరేట్ దైవిక ప్రత్యక్షత ఉంటుంది. అన్నిటికీ ఒకటే ఉండదు.
ఒకదానికి మరొకదానికి మధ్యలో ఖచ్చితంగా దైవ ప్రత్యక్షత ఉంటుంది. ప్రతిదానికి ప్రత్యేకమైన దైవిక ప్రత్యక్షత ఉండి ఆ ప్రత్యక్షతలో దేవుడు దాన్ని రివ్యూ చేస్తాడు. సో ఈ 3 లక్షణాలు ప్రతి కాలానికి ఉంటాయి. ప్రతి కాలానికి దేవుడు పరిపాలన చేసే ప్రత్యేక మార్గం ఉంటుంది. ప్రతి మనిషికి ప్రత్యేక బాధ్యత ఉంటుంది. అలాగే ప్రతి ప్రత్యక్షతకు ప్రత్యేకమైన దైవిక ప్రత్యక్షత ఉంటుంది. సో 3 విషయాలు: ప్రత్యేక మార్గం, ప్రత్యేక బాధ్యత, ప్రత్యేక దైవిక ప్రత్యక్షత. ఈ 3 ప్రతి కాలానికి ఉంటాయి. ఈ 3 ఏ ఒక్కటి లేకపోయినా అది బైబిల్ కాల విభజన కానే కనుక సో ఈ 3 విషయాల్ని మనం మనసులో పెట్టుకోవాలి. ప్రత్యేక మార్గం, లింక్, ప్రత్యేక బాధ్యత, ప్రత్యేకమైన దైవిక ప్రత్యక్షత. ఈ 3 ద్వారా ఈ కాలాలు ముందుకి సాగుతాయి. రైట్, ఇక ముందుకు మనం వెళ్ళిపోదాం. సో బైబిల్ కాల విభజనలో మనకి ప్రస్తుతానికి 7 కాల విభజనల్ని దేవుని వాక్యంలో చూస్తాం. 7 కాల విభజనలు: నిత్యత్వం టు నిత్యత్వం, నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు. ఈ మధ్యలో 7 బైబిల్ కాలాలను మనము చూస్తాం. నెంబర్ 1 రాసుకుంటున్నారు కదా. నెంబర్ 1 నిర్దోషత్వ కాలము, నిర్దోషత్వ కాలం. నెంబర్ 2 రెండవది మనసాక్షి కాలం, నిర్దోషత్వ కాలం, మనసాక్షి కాలం. 3 మానవ పరిపాలనా కాలం, మానవ పరిపాలనా కాలం. 4వది వాగ్దాన కాలం, వాగ్దాన కాలం. 5వది ధర్మశాస్త్ర కాలం. 6 కృపాకాలం. 7 రాజ్యకాలం లేదా 1000 ఏండ్ల రాజ్యకాలం అని పిలుస్తారు. రాజ్యకాలం, 1000 ఏండ్ల రాజ్యకాలం. ఇవల్లో నిత్యత్వం, ఎటర్నల్ టు ఎటర్నల్, నిత్యత్వం నుండి నిత్యత్వంలోనికి ఈ మధ్యలో ఈ 7 కాలాలు బైబిల్ మనకి తెలియజేస్తుంది. నిర్దోషత్వ కాలం, మనసాక్షి కాలం, మానవ పరిపాలనా కాలము, వాగ్దాన కాలం, ధర్మశాస్త్ర కాలం, కృపాకాలం, రాజ్యకాలం. ఇవి గమనించాలి. మరలా దీని ముందున్న స్లైడ్లోకి రండి. ఏముంటాయి? ప్రతి కాలంలో దేవుడి పరిపాలనను నిర్వహించే ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనము చూస్తాం. అది కొన్నిసార్లు ఒక విషయం అవ్వచ్చు, ఒక వ్యక్తి అవ్వచ్చు. ప్రత్యేకం. 2 ప్రతి కాలంలో మనిషికి ఒక ప్రత్యేక బాధ్యతని దేవుడు ఇచ్చాడు. 3 ప్రతి కాలం దేవుని ప్రత్యేకమైన ప్రత్యక్షతతో ఆరంభమవుతుంది. అది దానికి ఏదే ఆరంభమవుతుంది, దేవుడే దాన్ని రివ్యూ చేస్తాడు. దాంతో ఆ ప్రత్యక్షతతో ఆ కాలం స్టార్ట్ అవుతుంది, ముగింపులోనికి కూడా వస్తుంది. సో ఈ 3 లక్షణాలు ఈ 7 కాలాల్లో ఉన్న ప్రతి కాలానికి ఉంటాయి. సో ఆ విషయాలను మనం మనసులో పెట్టుకోవాలి. రాసుకున్నారు కదా. బైబిల్ కాల విభజనలో 7 కాలాలు. ముందుకు వెళ్తున్నాను నేను. రైట్. సో ఈరోజు మనం టయాన్ని బట్టి ఈ మొదటి కాలాన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. నిర్దోషత్వ కాలం, నిర్దోషత్వ కాలం. సో దీని గురించి క్లుప్తంగా మనం నేర్చుకుని ముగిస్తాము ఈ క్లాస్లో. మరి నెక్స్ట్ క్లాస్లో మిగతా 6 విషయాలు నేర్చుకునే ప్రయత్నాన్ని కూడా చేస్తారు. సో నెంబర్ 1 బైబిల్ కాల విభజనలో నిత్యత్వం తర్వాత ఉండే కాలం నిర్దోషత్వ కాలం, నిర్దోషత్వ కాలం. సో దీన్ని మనం ఆదికాండం మొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం వరకు ఈ కాలాన్ని చూస్తాం. అంటే టూకీగా చెప్పాలంటే ఈ కాలం నిత్యత్వంలో నుండి ఆరంభమయ్యి హవ్వ ఆదాములు పాపము చేసేంత వరకు ఈ కాలమే. హవ్వ ఆదాము పాపం చేసి ఏదైనా తోట నుండి బయటికి వెళ్ళిపోతారు చూశారు. 3వ అధ్యాయం చివరి వరకు ఈ కాలమే ఉంటుంది. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే 2-3 అధ్యాయాలు అన్నట్టు. 1వ అధ్యాయం 28వ వచనం నుంచి దేవుడు ఆదామును చేసిన మొదలుకొని ఆదాము హవ్వలు ఇద్దరు పాపం చేసి ఏదేను తోట నుండి బయటికి పంపివేయబడతారే
అప్పటి వరకు ఈ నిర్దోషత్వ కాలమే ఉంది. దీన్ని మన మనసులో పెట్టాలి. సో ఈ కాలం పూర్తిగా ఏదెను వనంలో హవ్వ ఆదాముల జీవితాన్ని కవర్ చేస్తుంది. ఏదెను వనంలో వారు ఎట్లా బ్రతికారో, వాళ్ళ జీవితం ఎట్లా ఉండిందో, వారి జీవిత విషయాలు ఎట్లా ఉన్నాయో మనం ఈ కాలంలో చూస్తాం. సో ఈ కాలంలో ఇవ్వబడిన దేవుని ఆజ్ఞలు, ఈ కాలంలో ఉన్న దేవుని ప్రత్యేకమైన ఆజ్ఞలు. నెంబర్ 1, హవ్వ ఆదాములే ఉన్నారు అప్పుడు, మరొక మానవులు లేరు. వారు ఏం చేయాలి? భూమిని సంతానంతో నింపాలి. మనకందరికి తెలిసిన విషయాలు ఏవి? భూమిని సంతానంతో నింపాలి. రెండవది, భూమిని ఏలాలి. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలు మనం చూసినప్పుడు ఈ వచనాలు 25, 26, 27 ఈ వచనాల్లో ఈ మాట రాయబడ్డాయి. భూమిని సంతానంతో నింపాలి, భూమిని హవ్వ ఆదాములే ఏలాలి. మూడవది, జంతువులపై ఆధిపత్యాన్ని చెలాయించాలి. అది సో అధికారం, జంతువులపై అధికారం కూడా హవ్వ ఆదాములకి ఇవ్వబడింది ఈ యుగంలో. నాలుగవది, తోటను చూసుకోవాలి, తోటను సేద్యం చేయాలి. ఆదికాండం 2వ అధ్యాయంలో మనం ఆ మాటను చూస్తాం. 2వ అధ్యాయం 15వ వచనం, 2:15. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను అనే మాట. సో హవ్వ ఆదాముల బాధ్యత ఏమిటంటే తోటను కాయడం, చూసుకోవటం. దాని బాధ్యత, దాని రిఫరెన్స్ వీళ్ళకి ఇవ్వబడింది. అది ఒక ఆజ్ఞ. 5వది, తినకూడని ఫలాలు కొన్ని ఉన్నాయి, అది తినకూడదు. తినకూడని ఫలాలని హవ్వ ఆదాములు తినకూడదు. ఈ ఆజ్ఞల్ని దేవుడు ఈ నిర్దోషత్వ కాలంలో హవ్వ ఆదాములకు ఇవ్వడం మనము చూస్తాం. తర్వాత అయితే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు చివరిలో. ఏమని? ఈ పండు నువ్వు తినకూడదు, ఈ పండు తినకూడదు, మంచి చెడుల తెలుగునిచ్చు వృక్ష ఫలాలను నువ్వు తినకూడదు, తింటే చచ్చిపోతావు. సో ఈ ఆజ్ఞతో పాటు హెచ్చరిక కూడా ఇచ్చాడు అవిధేయతకు. ఈ ఆజ్ఞకు విధేయత చూపించకుండా అవిధేయత చూపితే తత్ఫలితంగా కలిగేటువంటి భౌతిక మరణాన్ని గురించి దేవుడు చెప్పాడు, ఆధ్యాత్మిక మరణాన్ని గురించి కూడా దేవుడు చెప్పాడు. అందుకే ఒక ప్రశ్న వేయబడుతుంది, మరి దేవుడు పండు తిన్న తర్వాత పండు తిను నిశ్చయముగా నీవు చచ్చదువు అని చెప్పాడు కదా, మరి హవ్వ ఆదాము చచ్చిపోలేదు కదా? ఈ ప్రశ్నలు ఆల్రెడీ మీరు జవాబులు చాలాసార్లు విని ఉంటారు. అందుకే నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. పండు తినమన హవ్వ చచ్చిపోలేదుగా, ఆదాము చనిపోలేదు కదా అని ప్రశ్నించే ప్రశ్నలు ఉన్నాయి. అయితే దాని ఫలితంగానే దేవుడే చెప్పాడు అనమాట, మీరు ఈ పండు తింటే ఖచ్చితంగా చచ్చిపోతారు. ఆ మరణాలు 2 రకాలు, భౌతిక మరణం, ఆధ్యాత్మిక మరణం. సో ఈ 2 విషయాలు దేవుడు వారిని హెచ్చరించారు. హవ్వ ఆదాము పండు తినదినమున ఆధ్యాత్మికంగా చచ్చిపోయారు. ఇది నెంబర్ 1. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనం మన పాపముల చేతను అతిక్రమముల చేతను చచ్చిన వారమై ఉండగా హవ్వ ఆదాములు మొదటగా ఆధ్యాత్మికంగా చనిపోయారు, తర్వాత భౌతికంగా కూడా చనిపోవడం మనము చూస్తాం. ఆదాము చనిపోయే నాటికి వయసు ఎంత అని. సో కనుక వాళ్ళు చచ్చిపోయారు, బతికేం లేరు. బతికుంటే ఇప్పుడు మనం కనపడాలి కదా, లేదు, ఇద్దరు చచ్చిపోయారు. కనుక అవిధేయతకు, దేవుని మాటకు అవిధేయత చూపించి భౌతిక మరణాన్ని, ఆధ్యాత్మిక మరణాన్ని వాళ్ళు అనుభవించారు. దాన్ని ముందే దేవుడు వారికి హెచ్చరిక ఇచ్చాడు. కానీ వాళ్ళు ఆ హెచ్చరిక తీసుకొని కూడా నిషేధించబడిన పండ్లను ఇద్దరు తిన్నారు. తిని దేవుని మాటకు అవిధేయత చూపించారు. అవిధేయత ఫలితంగా వారిద్దరూ ఏదేను తోట నుండి, రమ్యమైన చాలా అద్భుతమైనటువంటి తోటగా ఉన్న ఏదేను తోట నుండి వాళ్ళు బయటికి పంపించి వేయబడ్డారు. అలా పంపించి వేయబడటంతో ఈ నిర్దోషత్వ కాలం ముగించబడుతుంది. ఇది నిర్దోషత్వ కాలాన్ని గురించి బ్రీఫ్ విషయాలు. అయితే దీంట్లో కొన్ని విషయాలను మనం వినే ప్రయత్నం చేస్తాం. నెంబర్ 1, నిర్దోషత్వ కాలంలో బాధ్యత ఏంటి? నేను మీ స్టార్టింగ్లో చెప్పాను, ప్రతి కాలానికి
ఒక ప్రత్యేక బాధ్యత ఉంటుంది అని గమనించాలి. నిర్దోషత్వ కాలంలో మనిషి బాధ్యత ఏంటి? 2వ అధ్యాయం 15వ వచనం ఆదికాండం. ఏంటి బాధ్యత? దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యం చేయటానికి, దాన్ని కాచటానికి దానిలో ఉంచెను. సో నిర్దోషత్వ కాలంలో ఇద్దరు మనుషులు ఉన్నారు, ఆదాము హవ్వ. వాళ్ళకున్న బాధ్యత ఏమిటంటే ఏదైనా తోటను సేద్యము చేయాలి, దాన్ని కాయాలి. పని ఇచ్చాడు. పని లేకుండా, మానవునికి పని లేకుండా, బాధ్యత లేకుండా ఏ కాలము ఉండదు. ఏ కాలంలో కూడా మనిషి బాధ్యతారాహిత్యంగా ఉండకూడదు. బాధ్యతారాహిత్యము భయంకరమైన పాపం. ఏ పని చేయకుండా కూర్చోకూడదు. కొత్త నిబంధనలో మనకు ప్రత్యేక ఆజ్ఞ ఉంది, ఏ పని చేయని వాడు భోజనం చేయడానికి అర్హుడు కాదు అని. సో నిర్దోషత్వ కాలంలో, అసలు పాపమే లేని కాలంలో దేవుడు హవ్వ ఆదాములకు ఇచ్చిన బాధ్యత చూడండి. వాళ్ళు ఏదైనా తోటని సేద్యము చేయాలి, కాయాలి. 2వది, ఈ కాలంలో మానవుడు ఏం చేయకూడదు? మానవుడు ఏం చేయకూడదు అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరకూడదు. నువ్వు ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్ని తిను, కానీ మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం నువ్వు తినకూడదు. ఇది అవాదము చేయకూడదు. మనందరికీ తెలుసు, ఏదైనా తోటను దేవుడు వేసినప్పుడు దాంట్లో 3 రకాలైన ఫ్రూట్స్ ఉన్నాయి. 1 ఆహారానికి ఉపయోగపడేటువంటి ఫ్రూట్స్, ఆహారం కోసం. 2 జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. 3 మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలం. మరొక మాట చెప్పాలంటే నిషేధ ఫలం కలిగిన చెట్టు. ఈ 3 రకాలైనటువంటి ఫలాలు ఉన్నాయి. వీటిల్లో ఆదాము అవ్వలు ఆహారానికి ఉపయోగపడే ఫలాలన్నీ తినొచ్చు, జీవవృక్ష ఫలాలు కూడా తినొచ్చు. ఎందుకంటే దాని గురించి స్పెసిఫిక్ ఆజ్ఞ వాళ్ళకి ఇవ్వబడలేదు. కానీ ఈ 3వ వృక్షం నిషేధ వృక్ష ఫలం, ఈ మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలాలను మాత్రం తినకూడదు. తింటే చచ్చిపోతారు. ఇది అవాహాదాలను చేయకూడని పని. 3వది, నిర్దోషత్వ కాలంలో 3వది, ఈ కాలంలో హవ్వ ఆదాములు దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారు? దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారంటే ఆదికాండం 3:8. ఆదికాండం 3:8లో హవ్వ ఆదాములు ఇద్దరు పాపం చేసినప్పుడు మనకు రాయబడిన మాట, దేవుడైన యెహోవా చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరాన్ని వారు విన్నారు అనే మాట. అంటే నిర్దోషత్వ కాలంలో మనుషులు దేవునితో నేరుగా సంబంధం కలిగి ఉన్నారు. డైరెక్ట్ రిలేషన్ అన్నమాట. దేవుడే పరలోకాన్ని విడిచి ఏదేని తోటలోకి వస్తే వీళ్ళు ఆ చల్లపూట, నాకు తెలిసి ఇట్లా అనుకుంటున్నాను, ఫ్రెండ్స్ కానీ సరదాగా ఏదో ప్లేస్లో కూర్చొని మాట్లాడుకున్నట్లుగా ఏ చెట్టు కిందో ఏ అరుగు మీదో వీళ్ళ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటా ఉండేవాళ్ళు. వాళ్ళ దినచర్యలు సంభాషణ జరుగుతూ ఉండాలి. డైరెక్ట్గా నిర్దోషత్వ కాలంలో దేవునికి మనిషికి మధ్య సత్సంబంధం డైరెక్ట్గా ఉండింది, నేరుగా. ఇక మధ్యవర్తులు లేరు, దూరం లేదు, నేరుగా దగ్గరగా ఉండింది. దీన్ని మనసులో పెట్టాలి. అయితే ఈ సంబంధాన్ని మనిషి నాశనం చేసుకున్నాడు. దేవునితో నేరుగా ఉండే ఈ సంబంధాన్ని, నిర్దోషత్వ కాలాన్ని మనిషి ఎట్లా నాశనం చేశాడో తెలుసా? 3:6 ఆదికాండం 3:6లో ఆ వృక్ష ఫలాలను తిని వీళ్ళిద్దరూ ఈ దేవునితో ఉండే ఈ సంబంధాన్ని నాశనం చేసుకున్నారు. 3:6 స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కనులకు అందమైనదినై వివేకమిచ్చు రమ్యమైందిగా ఉండటం చూచినప్పుడు ఆమె దాని ఫలాల్లో కొన్ని తీసుకుని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను అని రాయబడింది. దేవుడు ఏం చెప్పాడు? మీరు ఏ చెట్టు ఫలాలైనా తినండి, కానీ ఈ నిషేధ చెట్టు ఫలం మాత్రం తినొద్దు అని దేవుడు చెప్తే వాళ్ళు అదే చేశారు. కాబట్టి దేవుడితో వారికి ఉన్న సంబంధం ఇక్కడతో పతనమైంది. వారు ఈ నిర్దోషత్వ కాలాన్ని నాశనంలోనికి తీసుకుని వెళ్ళారు, అవిధేయత చూపించి. ఒకవేళ ఈ మాట చెప్తున్నప్పుడు, ఏమండి పాస్టర్ గారు
ఫ్రూట్ తిన్నందుకు, ఫలాలు తిన్నందుకు ఎంత గొప్ప శిక్ష! మరి అన్యాయం కదా దేవుడు చెప్పడం. పండు తిన్నాడు, ఏం చేయాలా? చెయ్యి చాపో, చెయ్యి వెనక్కి దిప్పో, స్కేల్తో కొడతాడు, కర్రతో కొడతాడు, కొట్టమనండి, తప్పే ఉంది. దానికి వీళ్ళు ఇంత చేయాలనా, చంపేయాలనా? తర్వాత వాళ్ళు ఆ చెట్టు ఫలాలన్నీ చూశారు, టేస్టులు చూశారు. అసలు ఈ చెట్టు ఫలం టేస్ట్ ఎట్టడో చూద్దాం అనుకున్నారేమో. తప్పే ఉందండి. వాళ్ళే కడుపు నిండా తిన్నారా? అప్పుడప్పుడు మన అంటారు, ఒక్కటేనండి నేను చేసింది, ఒక్క ఫ్రూటేనండి తీసుకుంది, కొంచెమేనండి తింది అని అంటారు. చూసారు పిల్లలు? అట్లాగా వీళ్ళు టేస్ట్ చూడటం కోసం తినుంటారండి, తప్పేముంది అని అంటారేమో. సో అట్లా ఒక వ్యక్తి అడిగితే ఒక వ్యక్తి చెప్పిన సమాధానాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, గమనించాలి. ఈ మాట అన్నాడు అనమాట, టేస్ట్ చూడటం కోసం ఒకటి తింటే తప్పే ఉంది అని. అక్కడ రాయబడిన మాట జ్ఞాపకం చేసుకోవడం. అందుకే దేవుడు అన్నాడట, ఒకవేళ వాళ్ళు టేస్ట్ చూడాలనుకుంటారేమో అనుకొని దేవుడు స్పెసిఫిక్గా చెప్పిన మాట చూడండి. ఆ వచనంలో నేను రెడ్ అక్షరాలతో రాశాను, దాని ఫలములలో. ప్లూరల్ వాడాడు ఆయన, ప్లూరల్ వాడాడు. ప్రతిసారి ప్లూరల్ వాడబడింది. ఆదాము 17వ వచనం, 2:17. ఒకసారి ఇప్పుడు బైబిల్ తీయాలి మీరందరూ. ఆదికాండం 2:17లో ఒక్క 2 మినిట్స్. 2:17 చూడండి. అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను నోట్, ఫలములు ప్లూరల్, ఫలములను తినకూడదు అని. ఫలములను తినకూడదు, ప్లూరల్ వాడాడు అక్కడ, సింగులర్ కాదు, ప్లూరల్. అయితే తర్వాత 16వ వచనం కూడా అదే ఉంది, ఆ వృక్ష ఫలములను నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు. ఏది? మిగతా వృక్ష ఫలాలను నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలాలను, ప్లూరల్ వాడాడు, ఫలాలను నువ్వు తినకూడదు అనే మాట. తర్వాత 3వ అధ్యాయంలోనికి రండి. 3వ అధ్యాయంలోనికి వస్తే ఆమె ఆ చెట్టు ఫలములలో కొన్ని తీసుకుని హవ్వ ఆదాముకి ఇవ్వడం మనము చూస్తాం. 6వ వచనం 3:6. ఆ స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కనులకు అందమైనదియు, వివేకం ఇచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని, జాగ్రత్తగా మాట, ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చాను. 12వ వచనం చూడండి, 3:12. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని, మీరు అండర్లైన్ చేసుకుంటున్నారు అనుకుంటున్నా నేను, కొన్ని నాకియగా నేను తింటినెను. ఈ మాటను చెప్తూ ఒక వ్యాఖ్యానకర్త చెప్పిన మాట నేను మీకు చెప్తున్నాను. ఒకవేళ టేస్ట్ చూడటం కోసం అయితే అవ్వ ఆదామును ఒక్క పండు తీసుకొని ఒకవైపు అవ్వ, ఒకవైపు ఆదాము తినేయాల. కానీ వాళ్ళు చేసిన పని ఏంటి? ఇక అంతే, మిగతాయి తీసుకుని తిన్నట్టుగా ఫలాలను. దేవుడు ప్లూరల్ ఎందుకు వాడాడు, సింగిల్ ఎందుకు వాడలేదంటే ఒకవేళ టేస్ట్ చూడటానికి అనుమతి ఇచ్చాడేమో. జాగ్రత్తగా వినండి, ఏమో అయ్యుండొచ్చు. మళ్ళీ దీన్ని మీరు ఇది కొత్త విషయం అని చెప్పుకునేరు. అట్లా చెబితే మరలా మనం ఇందాక చెప్పుకున్న దాంట్లోకి వెళ్ళిపోతాం. సో ప్లూరల్ వాడాడు. ఒకవేళ దేవుడు అందుకోసమే నువ్వు ఫలాలను తినవద్దు అన్నమాట. అంటే ఒకవేళ ఈ వచనాలను బట్టి దేవుడు ఎంత ప్రేమ కలిగినాడంటే, టేస్ట్ చూడడం కోసం వాళ్ళు ఒక పండును తినే అవకాశం ఒకవేళ ఇచ్చాడేమో. కానీ వాళ్ళు దేవుని ఆజ్ఞ ప్రత్యేకంగా తెలుసుకొని కూడా దాన్ని అవిధేయత చూపించారు, దాన్ని మీరారు. మీరి ఫలాల్లో కొన్ని తీసుకుంది, తిని మరికొన్నిటిని తీసుకొచ్చి ఆదాముకి ఇయ్యగా ఆదాము కూడా కొన్ని ఫలాలను తిని ఇద్దరు దేవుని మాటకు అవిధేయత చూపించి దేవునితో వారికి ఉన్న సంబంధాన్ని నాశనం చేసుకున్నారు. సో ఈ వచనాలన్నీ వారు ఎప్పుడైతే ఆ ఫలాలను తిన్నారో దేవునితో ఉన్న సంబంధం ఎట్లా నాశనమైందో ఈ వచనాలు చెప్పబడ్డాయి. 3:14, 3:16, 3:17, 3:18, 3:19 వచనాలు మనం చదివినప్పుడు వారు తమ జీవితాన్ని ఎట్లా నాశనం వైపు నడిపించుకున్నారో,
దేవునితో సంబంధాన్ని ఎట్లా పాడు చేసుకున్నారో మనకి అర్థమవుతుంది. హవ్వ ఆదాము ఇద్దరు పాపం చేసిన తర్వాత జరిగిన పరిణామాలు ఇవే. సో నాశనం అన్నాం కదా, ఈ కాలంలో హవ్వ ఆదాములు తమ జీవితాన్ని ఎట్లా నాశనం చేసుకున్నారో, ఆ దేవుని మాటకు అవిధేయత చూపించారు. తత్కారణం ఈ పదాలు వారికి కొత్తగా పరిచయం అయ్యాయి. పాపానికి ముందు హవ్వ ఆదాములకు ఈ పదాలు అసలు తెలియదు. మరణం అంటే ఎట్లా ఉంటుందో ఆదాముకు తెలియదు. దిగంబరత్వం ఎట్లా ఉంటుందో ఆదాముకు తెలియదు. శాపం, దుఃఖం, ముండతొప్పలు, చెమటలు, ఖడ్గం ఇవి ఎట్లా ఉంటాయో ఆదాముకు తెలియదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించారో, నిర్దోషత్వ కాలంలో అవిధేయత చూపించి పాపం చేశారో, ఈ పదాలు వారికి పరిచయం అయ్యాయి. అవి వాళ్ళకి అనుభవంలోకి వచ్చాయి. జీవితాన్ని వారు నాశనం వైపుకి తీసుకొని వెళ్ళారు. సో ఐ థింక్ లాస్ట్ స్లైడ్ ఇది. అయితే అవాదాములు దేవుని మాట వినక అవిధేయత చూపించి నాశనంలోకి నడిపించబడ్డారు, కానీ దేవుడు సమకూర్చాడు మరణ. నిర్దోషత్వ కాలంలో దేవుని సమకూర్పు ఆదికాండం 3:15. సో ఈ వచనాన్ని ప్రోటో ఇవాంగిలియో అని పిలుస్తారు. ఆదికాండం 3:15 మొట్టమొదటి గాస్పల్ ఇదే. బైబిల్ గ్రంథంలో ఉన్న ఫస్ట్ గాస్పల్ ఇదే, ప్రోటో ఇవాంగిలియో అని అంటారు. సో ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన మొట్టమొదటి ప్రవచనం ఇక్కడే చెప్పబడింది. సో నిర్దోషత్వ కాలంలో మానవుడు పతనమైపోయి తను తాను దేవుని మాటకు అవిధేయత చూపించి నాశనం తెచ్చుకుంటే దేవుడు సమకూరుస్తున్నాడు. నేను మీ కొరకు ఆమె సంతానాన్ని, స్త్రీ సంతానాన్ని పంపిస్తాను. ఆయన మిమ్మును పాపంలోకి నడిపించిన సాతాను తల చితగొడతాడు. సాతాను ఆయన మెడ మీద కొడతాడు, కానీ ఆయనేం చేయలేడు. ఆయనే కొట్టబడి సాతాను తల చితకదొక్కుతాడు. మిమ్మల్ని సమకూరుస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు, విమోచకుడు అవుతాడు, మెస్సయ్య అవుతాడని సమకూర్పుగా ఆయన ఈ వాగ్దానం, సమకూర్పు వాగ్దానం ఇవ్వటం మనము చూస్తాం. చివరిగా అవిధేయతకు పరిహారం. అవాదములు అవిధేయత చూపించారు, దేవుని వాక్యాన్ని మీరారు, దేవుని ఆజ్ఞను మీరు పాపం చేశారు. దాని పరిహారం 3:21, ఆదికాండం 3:21 చదువుదాం. దేవుడిని యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగాను. సో మనందరికీ తెలుసు ఈ వచనం, కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో. దేవుడు చేసిన పరిహారం ఏమిటంటే వారికి చర్మపు చొక్కాయలను ఇవ్వడం అనుకుంటున్నారు. అది కాదు. చర్మపు చొక్కాయి ఉంది అంటే ఆ చర్మం కలిగిన జంతువు ఏదో మరణించాలి. అంటే దేవుడు ఒక జంతువుని, ఒక జీవిని వారి కొరకు బలిగా అర్పించి వారి పాప పరిహారం, పాప నివృత్తి కోసం దేవుడే బలి, ఒక జంతువుని బలిచ్చి ఆ జంతు చర్మాన్ని వీళ్ళిద్దరికి బట్టలుగా ఇవ్వడం మనం చూస్తాం. అంటే ఈ నిర్దోషత్వ కాలంలో హవ్వ ఆదాములు చేసిన పాపానికి పరిహారంగా దేవుడే ఒక జీవిని బలి. హలో, వస్తుంది ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది బ్రదర్. ఎక్కడ మ్యూట్ చేశాను. రైట్. సో హవ్వ ఆదాములు చేసినటువంటి పాపానికి ప్రతిఫలంగా, లేకపోతే పరిహారం కొరకు దేవుడే ఈ జంతువుని బలిర్పించి దాని చర్మాన్ని హవ్వ ఆదాములకు చొక్కాయిగా ఇవ్వడం, బట్టలుగా ఇవ్వడం మనము చూస్తాం. సో ఇట్లా దేవుడే వారి పాపానికి పరిహారం చేశాడు. చేసి ఆయన రెండవ కాలంలో మనస్సాక్షి కాలంలోనికి వారిని నడిపిస్తూ వచ్చాడు. సో ఆ మనస్సాక్షి కాలంలోనికి వచ్చే ముందుగానే దేవుడు వారితో కలిసి మాట్లాడిన ప్రత్యక్షతను మనము చూస్తాం. మీరు ఏదేనిలో నుంచి బయటికి వెళ్ళిపోండి అని ఆయన వెళ్ళగొడతారు, చూసారా? ఆ వెళ్ళగొట్టే ఈ ప్రత్యక్షతలోనే వీరు నిర్దోషత్వ కాలం నుండి మనస్సాక్షి కాలంలోనికి ట్రాన్స్ఫర్ అవుతారు. సో ఆ విషయాల్ని మనం నెక్స్ట్ తరగతిలో నేర్చుకుంటాం. కనుక సో ఇంట్రడక్షన్ చూసాము, నిర్దోషత్వ కాలంలో ఉన్నటువంటి ఈ విషయాలను కూడా చూసాం. వాటిని మన మనసులో పెట్టుకుందాం. సమయాన్ని తిరిగి రాజేష్ బ్రదర్కి అప్పచెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో
దేవాది దేవుడు అనేక విషయాలు మనకు నేర్పించిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క విత్తబడినటువంటి యొక్క మాటల నిమిత్తమై, ఈ క్లాస్ నిమిత్తమై ఎవరైనా ఒకరు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. ఇంత పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు ప్రభు. యేసయ్యా, ఆనోస్ గర్భ ఉదయకాలంలో ప్రభు ఎంతో మంచి చక్కటి వాక్యం ప్రసయ యేసయ్యా కాలం గురించి ప్రవేశ వివరించున్నాడు ప్రవేశ. దీన్ని ప్రజెంట్ చేస్తున్న ప్రవేశ పాస్టర్ గారు జ్ఞాపకం చేసుకుని ఇంకా మంచి వాక్యాలు మేము వినేటట్టు ప్రతి సబ్జెక్ట్ ని మా యొక్క హృదయంలో భద్రపరుచుకునేటట్టు కూడా మీరే సహాయం చేయండి తండ్రి. దేవా, ఈ కార్యక్రమం అంతా ఆదరించేంత వరకు ప్రవేశాన్ని నేర్పిస్తున్న ప్రవేశ రాజశేఖర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసయ్యా, ఎంతో బాధ్యత ప్రవేశ నిజంగా ప్రవేశ దేవా, మేము మా జీవితంలో ఎంతో ప్రవేశ బైబిల్ గురించి చదువుకున్నాం, బైబిల్ థియాలజీలు చేశాం, కానీ మాకు ఆది కాలంలో ఉన్న మంచి ప్రకటన వరకు మాకు ఏం గడుపు తెలియదని మాకు అర్థమైపోయింది ప్రవేశ. ఎంతో చక్కటి నూతనమైన అంశాల ప్రవేశ బిడ్డల ప్రవేశ వారి నోటికి గోరయ్య ప్రవేశం అందరికి తెలియజేస్తున్నందుకు నీకు ఎంతో తెలియజేస్తున్నాను తండ్రి. యేసయ్యా, ఇంకా ప్రవేశ దేవ మేము బలపడటానికి, ఇంకా దేవ ఈ సేవలో ప్రవేశ దేవ మేము నడవటానికి కూడా మీరు మాకు సహాయం చేస్తారు నమ్ముతున్నాను తండ్రి. యేసయ్యా, ఈ యొక్క కూడికను దేవ ఎంతో మంచి చక్కటిగా ఉదయకాల ప్రవేశ నీ యొక్క కంఠస్వరం ప్రవేశ మాకు వినిపిస్తున్నందుకు మేము ఎంతో ధన్యులై ఉన్నాం ప్రవేశ. లోకంలో ప్రవేశ అనేక మంది ప్రవేశ దేవ వేస్ట్ గా ప్రవేశ దేవ తన బ్రతుకులు దేవ పుట్టిదానికే వేస్ట్ చేసుకున్నారు, కానీ మాకైతే ప్రవేశ నీ సన్నిధిలో ఉండి దేవ నీ వాక్యం ఎన్నిసార్లు ప్రవేశ మాకు ఎంతో ప్రవేశ కృపని దయని మాకు దయచేసినందుకు కూడా నీకు ఎంతో తెలియజేస్తున్నా ప్రభు. ఈ కొద్ది ప్రార్థన అడుగుతున్నా తండ్రి. ఆమె థ్యాంక్ యూ రాజేష్ గారు. ఆమేన్. థ్యాంక్ యూ. ఆమేన్. 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 ప్రార్థన చేద్దాము. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు ప్రభుని కృప, మన ఆదరణకర్త, మన పక్షంగా ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, ఆయన సహవాసం, నడిపింపు ఉదయకాలం మనందరకు, ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలు ప్రతి పరిచర్యకు తోడుగా ఉండి మన సమస్త స్థితిగతుల్లో ఆయనే మనల్ని బలపరిచి నడిపించి స్థిరపరచును గాక. ఆమేన్.